హలో ఫ్రెండ్స్, అవర్ యూ ఆల్. ఈరోజు మీకు పాలకూరతో పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఓమా, కొంచెం ధనియాలు, జీలకర్ర, వీటన్నిటిని కొంచెం క్రష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి, ఆనియన్స్, మన మెయిన్ ఇంగ్రీడియంట్ పాలకూర, కరివేపాకు, వీటన్నింటిని ఒక బౌల్లో వేసి ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు క్రష్ చేసినటువంటి ధనియాలు, జీలకర్ర, ఓమన్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్న, కారము, కొంచెం పసుపు. ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి షాప్లలో ఉండే టేస్ట్ బయట కొన్న వాటిలాగా టేస్ట్ వస్తుంది. చిల్లీ ఫ్లేక్స్, వీటన్నిటిని ప్రాపర్గా మిక్స్ చేసుకొని క్రష్ చేసినటువంటి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోకుండా అందులోనే బాగా వాటర్ వస్తున్న తర్వాత బేసన్, శనగపిండిని యాడ్ చేసుకొని ఆయిల్ని బాగా ప్రాపర్గా హీట్ చేసుకొని చిన్న చిన్న పకోడీలా వేసుకోండి. అంతే. గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేసుకుంటే వేడి వేడి పాలకూర పకోడీ రెడీ అవుతుంది తినడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.